బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా విచ్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె దర్శనం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ మరియు ధార్మికంగా ప్రత్యేకమైన సందేశాన్ని అందించాయి. ఎంపీ డీకే అరుణ తన విజయం కనకదుర్గమ్మ ఆశీర్వాదంగా భావించారు. అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుతూ విజయానికి ప్రతీకగా అమ్మవారి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. డీకే అరుణ తెలుగు ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు కలగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమాన్ని ఆమె కోరారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రశంసల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ ఆలయ అభివృద్ధి గతం కంటే మెరుగ్గా అభివృద్ధి చెందిందని చెప్పారు. తనకు జరిగిన దర్శనం తీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ డీకే అరుణ కూటమి పాలనపై చేసిన రాజకీయ వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని కలుగజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పాలనపై ఆమె ప్రశంసలు చేశారు. ముఖ్యంగా విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన కృషిని గుర్తు చేశారు. ఆయన పాలన ద్వారా ఆలయం మరియు నగరం అభివృద్ధి చెందాయని కొనియాడారు. ఆమె మాటల్లో ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ స్పష్టత కూడా కనిపించడంతో ఇది ప్రజల మద్దతు పొందే ప్రయత్నంగా భావించవచ్చు. డీకే అరుణ దర్శన సందర్భంగా ప్రజలతో సంబంధాలు పటిష్టం చేయడంలో, అలాగే తన విజయానికి దారితీసిన మద్దతుదారుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడంలో తన పాత్రను చక్కగా నిర్వర్తించారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన కూటమి నేతగా డీకే అరుణకి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు ఎంపీ. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని ఎంపీ డీకే అరుణకు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రామచంద్రమోహన్ అందజేశారు. ఈ సందేశం డీకే అరుణ యొక్క ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు ప్రజల సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పట్టింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.